బోధించేవారిగా ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలని చెప్పాను. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే మీరు శిష్యులైన తర్వాత ఏం చేయాలి? దురాత్మల మీద అధికారం మీకు ఇస్తాడు దేవుడు, రోగములను స్వస్థపరిచే శక్తిని మీకు ఇస్తాడు దేవుడు. అట్ ద సేమ్ టైం రాజ్య సువార్తను ప్రకటించాలి. శిష్యులు అయిన తర్వాత మీరు ఏం చేయాలి? మందిరం చుట్టూ తిరిగితే కుదరదు, మందిరంలో ఉంటే సరిపోదు. శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన ఇది కాదు. దేవుడు అప్పగించిన మరొక అద్భుతమైన బాధ్యత ఏంటంటే శిష్యుడికి మందిరంలో బోధించడంతో పాటు, దేవుని క్రమాన్ని జరిగించడంతో పాటు బయటికి వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించాలి. ఏంటి ప్రకటిస్తావు? రాజ్య సువార్త. నీ గొప్పతనం ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే నీలో ఉన్నదంతా చెడ్డతనమే. గొప్పతనం ఏముంది మనలో? నీ జీవితంలో ఏదైనా దేవుడు చేస్తే అది సాక్ష్యంగా చెప్పు, కానీ నీలో మంచితనం ఏమీ లేదు. అందరు మనుషులాగే నీలో పాపం ఉంది, అందరు మనుషులాగే